తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. కీలక నిందితుడు ప్రభాకర్ రావు యుఎస్ నుంచి భారత్కి వస్తుండటంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టేనా? ఏంటి ఈ కేసు? దీని పూర్వపరాలు ఎలాంటివి? ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఆయన రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది? జూన్ 5న ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పరిశీలన. ఫోన్ ట్యాపింగ్ లో కీలక నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఎట్టకేలకు భారత్ వస్తున్నారు. గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ఆయన ఫైనల్లీ ఇండియా చేరుకుంటున్నారు. జూన్ 5న విచారణకు హాజరు కానున్నారు. ఈ దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావు భారత్ కి రానుండడంతో పూర్తి విచారణకై ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. ఇప్పటికీ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది. ఇక్కడిలాంటి పరిస్థితి ఉంటే ప్రభాకర్ రావు భారత్ కు రావటం అనే ఎపిసోడ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇస్తేనే ఇండియా వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు. ఈ కేసులో ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు మే 2న తీర్పునిచ్చింది. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభాకర్ రావు మే 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తాను కేవలం చికిత్స నిమిత్తం మాత్రమే అమెరికా వచ్చానని, ముందస్తు బెయిల్ వస్తే స్వదేశానికి తిరిగొస్తానని ఆయన తరపు న్యాయవాది ఎపెక్స్ కోర్టు ముందు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయకూడదంటూ దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. దీంతో ప్రభాకర్ రావు భారత్ వచ్చేందుకు మార్గం సుగమమయ్యింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్టును కేంద్రం రద్దు చేసింది. అయితే సుప్రీం ప్రభాకర్ రావు పాస్పోర్టు పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ పర్మిషన్ కోసం అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కలిశారు ప్రభాకర్ రావు. సింగిల్ ఎంట్రీ పర్మిట్ తో ప్రభాకర్ రావు తిరిగి హైదరాబాద్ వచ్చేలా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకొచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్లారు. సంవత్సర కాలం పైగా ఆయన అమెరికాలోనే ఉన్నారు. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోగా తిరిగి భారత్ రావాలని సుప్రీం ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్ సైతం ప్రభాకర్ రావును డీటెయిల్ గా విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు ద్వారా లభించే సమాచారం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభాకర్ రావు తిరిగి భారత్ వస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తరువాతి పరిణామం ఏం జరగనుందో అన్న ఉత్కంఠ మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఈ విషయం ముందుగా పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్టు తెలిసింది. ప్రభాకర్ రావు తిరిగి వచ్చేలోగా కేసులో సంబంధమున్న అధికారులని ఇప్పటికే అరెస్టు చేసి సమగ్ర విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు విచారణ కూడా పూర్తయితే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందన్న ఆశాభావంతో ఉంది దర్యాప్తు బృందం. 2016లో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమితులయ్యారు. తన ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రణీత్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ బృందంలో రిటైర్డ్ అదనపు డీసీపీ రాధాకిషన్, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావుతో పాటు సిఐ భూపతి సైతమున్నారు. వీరిలో A1 ప్రభాకర్ రావు తప్ప అందరినీ అరెస్టు చేసింది దర్యాప్తు బృందం. ఇంతకీ వీరిలో ఎవరెవరిది ఏ పాత్ర అని చూస్తే నాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీంగా ప్రభాకర్ రావు వ్యవహరించగా ప్రణీత్ రావు చీఫ్ గా వ్యవహరించారు. ఇక తనకు అందిన సమాచారాన్ని గ్రౌండ్ లెవెల్లో రాధాకిషన్ రావు పనిచేసినట్టు తమ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు.
మామూలుగా ప్రభుత్వ అనుమతితో చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. దీన్ని తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి ఎక్కువగా వాడుతుంటారు. వీటికి కూడా అతిపెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కానీ చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తెప్పించారని, సొంత ప్రయోజనాల కోసం ఈ మొత్తం వ్యవహారం నడిచినట్టుగా ఆరోపించారు పోలీసులు. వీరంతా కలిసి బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తేవటానికి ఈ ప్రయత్నం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన కీలక పరిణామాలేంటి? ఈ ఇష్యూ ఎలా బయటపడింది? ఎవరెవరి అరెస్టు ఎప్పుడెప్పుడు జరిగింది? విచారణలో ఏం బయటపడింది? ఈ మొత్తం ఎపిసోడ్ లో కీ పాయింట్స్ ఏంటి? చట్టం ఏం చెబుతుంది? ఫోన్ ట్యాపింగ్ మెయిన్ టార్గెట్ ఏంటి? గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న ఆందోళన కొద్దీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసే యత్నం చేశారు ప్రణీత్రావు. ఇక్కడ ఆయన అడ్డంగా దొరికిపోయారు. 2023 డిసెంబర్ 4వ తేదీ తన ఇంటెలిజెన్స్ ఆఫీసులో ట్యాపింగ్ యంత్రాన్ని ధ్వంసం చేయడం, హార్డ్ డిస్కులు తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైంది. అప్పటికీ ప్రణీత్రావు సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు. తానే స్వయంగా ఎస్ఐబి సీసీ కెమెరాలు ఆపేశారు. అక్కడి వార్ రూమ్ లోని సుమారు 50 హార్డ్ డిస్కులు లేకుండా చేయడానికి ప్రయత్నించారు. దీనిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మార్చి 10న కేసు పెట్టారు. మార్చి 12న ప్రణీత్రావు అరెస్టు జరిగింది. ఆ తర్వాత ఒక్కో అధికారిని అరెస్టు చేసుకుంటూ వచ్చారు. ఇక విచారణలో ఏం బయటపడిందో చూస్తే దాదాపు అందరూ నేరాన్ని అంగీకరించారు. అయితే ఇదంతా తాము చేయడానికి గల కారణం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకేనంటూ వారు చెప్పుకొచ్చారు. ఆ ఉన్నతాధికారి మరెవరూ కాదు, ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐపీఎస్. అలాంటి ప్రభాకర్ రావు గాని వస్తే ఈ కేసులోని చిక్కుముడులు విడిపోయేలా తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ మెయిన్ టార్గెట్ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు గుర్తించడం, కట్టడి చేయడం. సుమారు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఈ టెక్నాలజీ సెట్ చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాల తరలింపులు సహకరించినట్టు గుర్తించారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట వీటిని దిగుమతి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ ఆయన ప్రతి కాల్ విన్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ద్వారా సాధించింది ఏంటంటే ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టడం, ప్రత్యర్థి పార్టీ లీడర్ల డబ్బు సీజ్ చేయడం. 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి చెందినవిగా చెబుతున్న 70 లక్షల రూపాయలు ఇలాగే స్వాధీనం చేసుకున్నారు. 2020 దుబ్బాక ఉప ఎన్నిక టైంలో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి మొత్తం ఇలాగే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2022 మునుగోడు ఉప ఎన్నిక టైంలో కోమటిరెడ్డి అనుచరులపై నిఘా పెట్టి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు గుర్తించారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి అవసరమయ్యే డబ్బును పోలీస్, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు తెలుసుకున్నారు. వ్యాపారులు, నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి ఈ సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు. సినీ ప్రముఖులు, పలువురు లీడర్ల కుటుంబ సభ్యులు, సొంత పార్టీ లీడర్లు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విన్నట్టు ఆరోపణలున్నాయి. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ నాయకులు, వ్యాపారులు, ఇతర ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్టు విచారణలో తేల్చారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరం. ఇప్పటి వరకు భారత్ లో ఈ దిశగా కేసులు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే దేశంలోనే తొలిసారి ఈ కేసు పెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఐటీ సెక్షన్ 66 కింద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 2007 సెక్షన్ 419A కింద ఇతరుల గోప్యతా హక్కు హరించడం నేరం. 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి హెగ్డే ఈ ట్యాపింగ్ ద్వారానే రాజీనామా చేయాల్సి వచ్చింది.